నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మేడం. మరి ఈ రోజు మా సకుల కోసం గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు మనం బాన్సాయిలో బ్రూమ్ స్టైల్ గురించి తెలుసు. బ్రూమ్ స్టైల్ ఇప్పుడు దాకా మనం ఒక ఇన్ఫార్మల్ అప్రైజ్ స్టైల్ షేప్ చేసి చూసాం అనమాట. అంటే ఒక డెమో లాగా ఒక ఆర్డినరీ ప్లాంట్, ఒక నర్సరీ ప్లాంట్ ని ఎలా షేప్ చేసుకోవాలి, ఎలా వైరింగ్ చేయాలి, ఎలా బెండ్ చేయాలో మనం చూసి నేర్చుకున్నాము. ఈ రోజు బాన్సాయిస్ లో వన్ ఆఫ్ ది స్టైల్ బేసిక్ స్టైల్స్ లో 6 స్టైల్స్ ఉంటాయి. బాన్సాయిలో 6 బేసిక్ స్టైల్స్. ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ మీరు ఒక బాన్సాయి కోర్స్ చేస్తున్నట్టే ఈ 6 స్టైల్స్ చేస్తాం. ఈ 6 స్టైల్స్ లో ఇంకో స్టైల్ మనం ఈరోజు నేర్చుకునే బ్రూమ్ స్టైల్ అనమాట. బ్రూమ్ స్టైల్ అంటే స్ట్రెయిట్ ట్రంక్ లైన్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది బ్రాంచెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. అంటే ఒక స్ట్రెయిట్ మొదలు తీసుకొని ఆల్మోస్ట్ అంటే ఒక చెట్టు ఒక మొదల దగ్గర నుంచి అన్ని కొమ్మలు స్టార్ట్ అవటాన్ని మనం బ్రూమ్ స్టైల్ అంటాం. బ్రూమ్ స్టైల్ అంటేనే ఆ పేరే సజెస్ట్ చేస్తుంది, బ్రూమ్ అంటేనే గుబురుగా. ఎక్కువ మనం నేచర్లో పండ్ల చెట్లను బ్రూమ్ స్టైల్లో చూస్తుంటాం. మన బాన్సాయి ఇస్ నథింగ్ బట్ కాపీయింగ్ నేచర్. అంటే నేచర్లో మనం ఏదైతే చూస్తున్నామో అది మనం కాపీ చేసుకోవటాన్ని మనం బ్రూమ్ స్టైల్ అంటాం అనమాట. బాన్సాయి అనేది కూడా నేచర్ ఇన్ మినియేచర్. అలానే ఈ బ్రూమ్ స్టైల్ చేసేటప్పుడు ఇంతలా కాండం ఉంది. ఇది 13 years old బోగన్విల్లా. అది కాగితలపుల చెట్టు, ఆరెంజ్ కలర్ వ్యారిగేటెడ్ బోగన్విల్లా అనమాట. మనం వృక్షాలు మనం ముందుగా చెప్పుకున్నట్టు వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం కాబట్టి ఫ్లవరింగ్ వెరైటీలో బోగన్విల్లా వెరీ మచ్ సూటబుల్ ఫర్ బాన్సాయి మెటీరియల్ అనమాట. ఈ బాన్సాయి మెటీరియల్ కూడా అంటే బాన్సాయి కోసం తయారు చేయడం మెటీరియల్ కూడా మనం వృక్షాలనే కలెక్ట్ చేస్తుంటాం. వృక్షాలలో మనకు పూల మొక్కలు కావాలంటే బోగన్విల్లా ఇస్ ది బెస్ట్ చాయిస్. అంటే పూల బాన్సాయిస్ చేసుకోవాలంటే ఫ్లవరింగ్ బాన్సాయిస్ అనే దానికి మనకి బోగన్విల్లా చాలా మంచి గుడ్ మెటీరియల్. మనం సెలెక్షన్ ఆఫ్ ది మెటీరియల్ అంటే ఒక నర్సరీలో వాక్ చేస్తున్నప్పుడు ఒక బ్రూమ్ స్టైల్ చేసుకోవాలంటే దాని సెలెక్షనే ఒక స్ట్రెయిట్ ట్రంక్ లైన్ ఉండాలి. బ్రాంచెస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 1/3 లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. టోటల్ భాగం నుంచి 1/3 లెవెల్ నుంచి మన బ్రాంచింగ్ స్టార్ట్ అవ్వాలన్నమాట. అట్లయితే మనకి లుక్ బాగా వస్తుంది. మేడం అలాగే చూస్తుంటే ఈ ట్రే చాలా బాగుంది కూడా. అంటే ఫస్ట్ నుంచి కూడా ఇందులోనే పెంచుతున్నారా దీన్ని? కాదండి, ఇది మనం ఒక గ్రోత్ పాట్ లో పెంచి మనకు ఆ థిక్నెస్ వచ్చినాక 13 సంవత్సరాలని చెప్తున్నాను కదా, ఆ థిక్నెస్ వచ్చినాక గ్రోత్ పాట్ అంటే మన మామూలు కుంపట్లే అనమాట. ఏదైనా బాన్సాయి డైరెక్ట్గా మనం ట్రేలో పెట్టాం, అది మన సాటిస్ఫై అయినాక మన బాగా థిక్నెస్ వచ్చింది, సరిపోతుంది, మనకు బాగుంది అనుకున్నప్పుడు మనని ఆ ట్రైన్ చేసిన తర్వాతనే ఇలా ట్రేలో పెడుతుంటాం. అంటే ఎప్పుడైనా ఒక ట్రే సెలెక్ట్ చేస్తున్నప్పుడు బోగన్విల్లా ఇది బ్రూమ్ స్టైల్ అని చెప్పాను. బ్రూమ్ స్టైల్ ట్రేలో పెట్టేటప్పుడు సెంటర్లోనే పెడతాం. ఒక్కొక్క స్టైల్కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి అన్నమాట. వెర్ యూ ప్లేసింగ్ ఎ ప్లాంట్ ఇన్ ద ట్రే. మనం ఇన్ఫార్మల్ అప్రైజ్ స్టైల్ చేసినప్పుడు అది ఆఫ్ సెంటర్ ఉంటుంది. ట్రేలో ప్లేస్ చేసేటప్పుడు దానికి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి 5 points క్యారీ చేస్తుంది అనమాట. ఆ ప్లాంట్ని ట్రేలో ఎలా సెట్ చేస్తున్నారు, ఎక్కడ ప్లేస్మెంట్ ఇస్తున్నారు, అది చాలా ముఖ్యం. ఈ ట్రేలో ఇది సెంటర్లో సెట్ చేశారు. ఓకే. మరి శాండ్ మేడం, శాండ్ కూడా అంటే ట్రేతో పాటు స్టార్టింగ్ నుంచి స్టాండ్ ఇదే ఉంచారా లేదా మార్చారా మళ్ళీ మధ్యలో ఏదైనా? మనం ఇప్పుడు గ్రోత్ పాట్లోంచి ఇప్పుడు ట్రేలో పెడుతున్నాం అండి. ట్రేలో పెట్టినప్పుడు ఎట్లా ఈ బోగన్విల్లాకి ఏంటంటే ఎక్కువ దాని టెండెన్సీ వాటరింగ్ తక్కువ ఇస్తుండాలి. వాటర్ ఎక్కించామంటే గ్రోత్ వస్తుంటుంది, పూల్ రావాలంటే దానికి వాటరింగ్ తగ్గించాలి. వాటరింగ్ ఒక 10 daysకి ఒకసారి, వారానికి ఒకసారి పోస్తుంటాయి అనమాట. అలా పోస్తేనే మనకు పూలు వస్తుంటాయి. కాదు మీది కాండం బాగా లావ్ అవ్వాలి, గ్రోత్ కావాలి అనుకుంటున్నప్పుడు 3 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తుండాలి బోగన్విల్లాస్కి. లేకపోతే నీళ్ళు తగ్గించి దాని థిక్నెస్ మనకు సరిపోయింది అంటే ఇప్పుడు ఈ థిక్నెస్కి ఈ ట్రే సెట్ అయిపోయింది, ఇంకా నాకు థిక్నెస్ చాలు ఇంతనే బాగుంది అనుకున్నప్పుడు వాటర్ తగ్గించేస్తాను. 10 daysకి ఒకసారి వాటరింగ్ చేయాలి, అప్పుడు ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఓకే మేడం. అలాగే బోగన్విల్లాస్లో షేప్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అంటారా? అంటే ట్రీ షేప్. అవునండి, మనం ఇప్పుడు షేప్ అనేదే మనం బ్రూమ్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. అంటే గుబురుగా కొనికల్ షేప్ కట్ చేసుకుంటూ మధ్యలో నుంచి అన్ని కొమ్మలు వచ్చి అంటే 1/3 భాగం నుంచి కొమ్మలన్నీ స్టార్ట్ అయిపోయి షేప్ పైన ఈ ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్ని మనం పిన్ చేసుకుంటూ లైఫ్ టైం మెయింటెనెన్స్ అంటే ఇది పిన్ చేసుకుంటూ ఇదే కొనికల్ షేప్ మెయింటైన్ చేస్తుంటాం. ఓకే మేడం. జనరల్గా బోగన్విల్లా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంటుంది, అంటే రోడ్ సైడ్ కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి. మరి బోన్సాయిలో చేసుకునేప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి?
బాన్సాయిలో మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు అంటే బోగన్ విల్లర్స్ మీరు అన్నట్టు రఫ్ అండ్ టఫ్గా చూస్తుంటాం, ఎక్కడంటే అక్కడ మనం ఇట్లా ఉట్టిగా అట్లా పెట్టేసి పెంచుకుంటూ ఉంటాం అనమాట. బాన్సాయిలో మనం ఈ బ్రూమ్ స్టైల్ చేయాలనుకున్నప్పుడు మన సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంటే స్ట్రైట్ కాండం ఉండి ఆ మల్టిపుల్ ట్రంక్స్ ఉండి మల్టిపుల్ బ్రాంచెస్ ఉండి మనం పైన కత్తిరించుకుంటూ ఆ బ్రూమ్ స్టైల్లో పెంచుకుంటాం. కాబట్టి ఏదైనా కింద నుంచి బ్రాంచెస్ లేకుండా ఒక ఫస్ట్ 1/3 లెవెల్ నుంచి స్టార్ట్ అయిన బ్రాంచెస్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని ఎనీ ఆఫ్ ది నర్సరీస్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టమైన కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలర్ లాంటి సెలెక్ట్ చేసుకొని మన గ్రోత్ పాట్లో పెట్టాలి. ఫస్ట్ గ్రోత్ పాట్లో పెట్టినాక బాన్సాయి ట్రేలో పెట్టేసుకొని అదే షేప్ చేసుకుంటూ ఉండాలి. మేడం అలాగే ఈ బోగన్ విల్లాని ఇండోర్ పెట్టుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి? బోగన్ విల్లాస్ ఇండోర్స్ ఎక్కువ పెట్టుకోము అసలు. అంటే ఎక్కువ ఇండోర్స్ అంటే దీనికి మీకు చెప్పినట్టు దానికి తక్కువ వాటర్ కావాలి, సన్లైట్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది అనమాట. బోగన్ విల్లా ఇట్స్ అ హార్డీ ప్లాంట్ అంటేనే దాని ఇండైరెక్ట్ సెన్స్ ఏంటంటే ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ సన్లైట్. హార్డీగా అంటేనే మన కొండల మీద పెరుగుతుంది, గోడల మీద పెరుగుతుంది, కాంపౌండ్ వాల్ పెట్టి ఎక్కువ కేర్ తీసుకోమన్నమాట. అలాంటప్పుడు ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ సన్లైట్. హార్డీ ప్లాంట్స్ అన్నిటికీ దే నీడ్ మోర్ ఆఫ్ సన్లైట్ అనమాట. ఇవి మేబీ 1 or 2 days ఇండోర్స్ ఉంటాయి, కానీ లేకపోతే బయటనే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు బాన్సాయిస్ని, బోగన్ విల్లా బాన్సాయిస్. ఓకే మేడం, మరి బోగన్ విల్లా బౌన్స్ ఏ విధంగా పెంచుకోవాలి, దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.